అందరినీ తోడుకొని రావచ్చు కదా, ప్రెస్ వాళ్ళని తోడుకొని. ఆయనేమో జగన్ రెడ్డి ఎలక్షన్ బాయ్కాట్ అంటాడు, మేము ఎలక్షన్ జరపాలంటాడు. మీలో మీకే సఖ్యత లేదు, మీకేమన్నా విభేదాలు ఉన్నాయా? వాళ్ళ బాస్ మాట వీలు లేదా, ఇలా మాట ఆ బాస్ లేదా? మాకు డౌటు. బాస్ కంట్రోల్ ఏమన్నా అన్ని చోట్ల రాజీనామాలు పెట్టినట్టు వీళ్ళు కూడా బాస్ మాట తప్పి రేపేమన్నా ఆ పార్టీకి దూరం అవుతారా? వీఆర్ఓలు ఏమన్నా చిన్న పిల్లలు ఏమన్నా, ఇంకా యూత్ ఏమన్నా ఈఆర్ఓ స్థాయికి వచ్చారంటే అందరి వయసు యావరేజ్ 40 ఏళ్ళకు పైగా ఉంది. 5 ఏళ్ళ నుంచి ఎలక్షన్ ఎందుకు జరపలే? ఈ నీటి సంఘాలు మీ హయాంలో కట్టుకునేదానికి అవకాశం లేదా? యాక్చువల్గా 5వ తేదీ పోలింగ్ జరగాల, అది వాయిదా పడి వానల కాలంగా నిన్న 14వ తేదీ జరిగింది. అంటే ఈ టైం లేదా మీకు? అంటే రైలు ప్లాట్ఫామ్ మీద దాటిపోయినప్పుడు పరిగెత్తా బ్యాగ్ వేసుకొని వచ్చినట్టుంది. ఎవరన్నా మీరు డబ్బులు కడితే తీసుకోనట్టు రుజువు చేయగలరా? మా వీఆర్ఓలు ఎవరని, ఎందుకు వీఆర్ఓల మీద నిందలు మోపుతారు? పోలింగ్ ఏర్పాట్లు వాళ్ళకు లేవా? వాళ్ళు గడువు ఇచ్చిన ప్రకారం వాళ్ళు డబ్బులు తీసుకొని ఇంటింటికి తిరిగినారు నెలపాటు. అయ్యా మీరు నీటి సంఘం ఎలక్షన్లు వస్తున్నాయి, మీ బాకీలు కట్టండి. పోటీదారులు బాకీలు కట్టాలా? ఓటర్లు అయితే బాకీలు కట్టాలి చెప్పలే. పోటీదారులు వాళ్ళకు సపోర్ట్ చేసే నామినేషన్కు ఉపయోగపడే వాళ్ళు మాత్రం డబ్బు కట్టాలా? అది తెలియదా? అంత రాజ్యాంగం తెలియదా? 5 ఏళ్ళ నుంచి ఎలక్షన్లు ఎందుకు జరపలే? అంటే మీ హయాంలో డెమోక్రసీ లేదు, నీటి సంఘాలు లేవు. అసలు నిన్న అవినాష్ రెడ్డి అంటాడు అసలు రైతులకు ఏం న్యాయం చేస్తున్నారని. అసలు మీకు తెలుసా? రైతులకు ఈ సంవత్సరం ఇప్పుడు రబీ జరుగుతుంది, 4 పంటలకు మరొక 3 పంటలకు పర్మిషన్ ఇచ్చారు. వీటికి కూడా మీరు ప్రీమియం కట్టుకోండి. ఫసల్ బీమా యోజన చాలా ఉన్నతమైన స్కీము అని. నువ్వు ఫసల్ బీమా అమలు చేయవు, నువ్వు ప్రీమియం కడతా అంటావు, కట్టవు. అంటే ప్రీమియం అంటే వీళ్ళకి తెలుసా? ఎందుకంటే వీళ్ళు ప్రీమియం బ్రాండ్లు, ఇష్టం వచ్చినట్టు దోపిడీ. మీకు ప్రీమియం బ్రాండ్ అంటే కాస్ట్లీ బ్రాండ్ను